అందరికీ నమస్కారం. ఐఎమ్ మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈ రోజు మనం చాలా మంది ఏమై అడిగారంటే కామెంట్స్ లో కానీ నాకు వాట్సాప్ లో మెసేజ్లు కూడా చేశారు. మేడం, CD4 కౌంట్ ఎలా పెంచుకోవాలి, అసలు CD4 పెరగాలి అంటే దానికి మేము మెడిసిన్స్ వాడాలా లేదంటే న్యాచురల్ గా CD4 కౌంట్ ని పెంచుకోవచ్చా అని చెప్పి చాలా మంది కామెంట్స్ పెట్టారు అండ్ కాల్స్ చేశారు, వాట్సాప్ మెసేజెస్ కూడా చేశారు. CD4 పెరగాలి అంటే మీరు ఎటువంటి మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరమూ లేదు. CD4 కౌంట్ పెరగాలి, CD4 సెల్స్ పెరగాలి అని అంటే మీరు తీసుకోవాల్సింది మంచి ఇమ్యూనిటీ ఉండే ఫుడ్. సో అసలు ఆ ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ ఏంటి అని మనం ఈరోజు డిస్కస్ చేసుకుంటే నాన్ వెజ్లోకి వస్తే కనుక మటన్లో కూడా రెడ్ మీట్, ఎర్ర మాంసం, గొడ్డు మాంసం అని అంటారు. సో వీటిలో మీకు మంచి విటమిన్ ఉంటుంది అండ్ దీన్ని తింటే కూడా ఇమ్యూన్ సెల్స్ మీకు త్వరగా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్ అనగానే చాలామంది ఏంటంటే డిఫరెంట్ వేస్లో చేసుకుంటూ ఉంటుంటారు, కానీ అవన్నీ రిమూవ్ చేసి బాయిల్డ్ ఎగ్స్ అది కూడా విత్ ఎల్లోతో తీసుకోవాలి. సో ఎల్లోతో కూడా తీసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఎల్లో తింటే ఫ్యాట్ ఎక్కువ అవుద్ది అది ఇది అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ అదంతా లేదండి. ఇప్పుడున్న జనరేషన్ని బట్టి, ఇప్పుడున్న హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి, వాళ్ళ బాడీని బట్టి ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా మనకి సైంటిఫికల్గా ప్రూవ్ చేసింది మనకి ఎల్లో కూడా అవసరం. సో ఎల్లోలో ఉండేది కూడా మన శరీరానికి చాలా మంచి చేస్తుంది. సో అందుకని చెప్పి ఎవరు ఎగ్ అనగానే పైన వైట్ తినేసేసి ఎల్లో పడేయకండి, ఎల్లో కూడా తీసుకోండి, చాలా మంచిది, మీకేమీ ఫ్యాట్ రాదు అండ్ స్టమక్ రాదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వెజిటేరియన్స్ చెప్పుకుంటే, మరి మేము నాన్ వెజ్ తినమండి అని కొంతమంది వెజిటేరియన్స్ అంటుంటారు. సో వెజిటేరియన్స్ వచ్చేసరికి అన్నీ తినండి, ఎక్కువగా ప్రోటీన్ ఉండేది తీసుకోవాలి, ఆలు, దుంపకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకోండి. అండ్ ఆకుకూరలు ఇవన్నీ తినొచ్చు. ఆకుకూరల్లో కన్నా కూడా ఎక్కువగా దుంపకూరలు, నట్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది మీకు, అండ్ విటమిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు కూడా తినాలి. ఆకుకూరలు ఏంటి అని అంటే మనకి తేలిగ్గా డైజెషన్ అవుతుంది అండ్ ఇది కూడా చాలా మంచిది. అండ్ వెజిటేబుల్స్ వచ్చేసరికి అన్ని వెజిటేబుల్స్ తీసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. అండ్ టైం టు టైం ఫుడ్ తీసుకోండి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోండి అండ్ స్లీప్ అనేది మినిమం 6 to 7 hours ఉండేలా చూసుకోండి. సో ఈ విధంగా వీళ్ళు మంచి ఆహారాన్ని తీసుకున్నట్లయితే CD4 కౌంట్ న్యాచురల్గా పెరుగుద్ది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే CD4 పెంచుకోవడానికి హెచ్ఐవి ఉన్న పేషెంట్లకి చాక్లెట్స్ చెప్పుకుంటే డార్క్ చాక్లెట్స్ ఐడియా ఉంది కదండి. సో డార్క్ చాక్లెట్ కూడా చాలా మంచిది. సో ఈ డార్క్ చాక్లెట్లు కూడా తీసుకోవచ్చు, ఇది ప్రాబ్లం ఏమీ కాదు. ఏంటంటే కొంతమంది చిన్న చిన్న పిల్లలు తినే డార్క్ చాక్లెట్స్ తీసుకుంటారు, అవి కాదు, పెద్దవి ఉంటాయి, 50 రూపీస్, 100 రూపీస్, 200 రూపీస్వి. సో ఇలాంటి డార్క్ చాక్లెట్స్ తినండి, ఇది కూడా చాలా మంచిది. దీంట్లో కూడా మనకి నట్స్ అన్నీ ఉంటాయి, గ్రీ ప్రొడక్ట్స్, మిల్క్ ప్రొడక్ట్ అంతా యాడ్ అయ్యి ఉంటుంది ఈ డార్క్ చాక్లెట్లో కూడా. సో ఇది తిన్నా కూడా మీకు CD4 కౌంట్ పెరుగుద్ది అండ్ బాడీలో ఇమ్యూన్ సెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో వైరస్ అనేది మీకు కొంచెం తగ్గుతుంది, యాక్టివ్ అండ్ ఎనర్జీగా కూడా ఉంటారు. సో CD4 కౌంట్ పెంచుకోవడానికి ఈ విధంగా ట్రై చేయండి, న్యాచురల్లీ మీకు కౌంట్ అనేది పెరుగుతుంది. ఈ సమస్యతో బాధపడే వాళ్ళు నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.